హాయ్! వెల్కమ్ టు సుందరి టాక్స్. లాస్ట్ వీడియోలో పీసీఓఎస్ అంటే ఏంటి అండ్ దాని సింప్టమ్స్ చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో పీసీఓఎస్ ఎందుకొస్తుందో అండ్ దాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకుందాం. పీసీఓఎస్ అనేది ఒక సింగిల్ రీజన్ వల్ల రాదు. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కలిసి దీన్ని కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అందులో ఫస్ట్ రీజన్ జెనెటిక్స్. మీ అమ్మకో, మీ అక్కకో లేదా మీ నాన్న సైడ్ వాళ్ళ ఫ్యామిలీకి పీసీఓఎస్ ఉంటే మీకు కూడా అది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మీ ఫాల్ట్ కాదు. ఇన్హెరిటెన్స్ కండిషన్ అంటారు దీన్నే. అండ్ కాజ్ నెంబర్ 2 ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ కాజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ అంటే మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని రెగ్యులేట్ చేస్తూ ఉంటది. పీసీఓఎస్ ఉంటే బాడీ ఇన్సులిన్‌కి ప్రాపర్‌లీ రెస్పాండ్ చెయ్యదు. దీనికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటారు. రిజల్ట్‌గా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి మన బాడీలో. బాడీ ఓవరాల్ ప్రొడక్షన్‌లో ఇన్సులిన్ అనేది ఎక్కువైపోతుంది. సో, ఎక్సెస్ ఇన్సులిన్ ఓవరీస్‌లో ఆండ్రోజెన్ అనే హార్మోన్‌ని ట్రిగర్ చేస్తుంది. దానివల్ల చైన్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అయిపోతుంది. ఇక్కడే డైట్ ఇంకా లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకుంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. కాజ్ నెంబర్ 3 హార్మోనల్ ఇంబాలెన్స్. ఎల్‌హెచ్ అండ్ ఎఫ్ఎస్‌హెచ్ ఈ 2 హార్మోన్స్ అనేది బ్యాలెన్స్‌లో ఉండాలి మన బాడీలో. లేదు అంటే పీసీఓఎస్ మళ్ళీ హైలో వెళ్ళిపోతుంది. అంటే ఎల్‌హెచ్ అనే హార్మోన్ పీసీఓఎస్‌ని ఎఫెక్ట్ చేయడం వలన ఓవ్యులేషన్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడే బాడీ ఇంటర్నల్‌గా కొంచెం ఇంబాలెన్స్ స్టార్ట్ అయిపోతుంది. కాజ్ నెంబర్ 4 లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. పువర్ డైట్ అంటే సరిగ్గా న్యూట్రిషన్స్ అండ్ విటమిన్స్ బాడీలో కరెక్ట్‌గా తీసుకోకపోవడం అండ్ నో ఎక్సర్సైజ్, హై స్ట్రెస్ వల్ల ఇది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇది డైరెక్ట్‌లీ పీసీఓఎస్‌ని ట్రిగర్ చేస్తుంది. ఇన్ కేస్ ఇనాక్టివ్‌గా మీ బాడీలో పీసీఓఎస్ ఉంటే ఈ జెనెటికల్ ప్రాబ్లమ్ వల్ల ఇనాక్టివ్‌గా ఉండొచ్చు. ఇది డైరెక్ట్‌లీ మీ పీసీఓఎస్‌ని ట్రిగర్ చేయొచ్చు. లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మీరు మంచి ఇంప్రూవ్‌మెంట్ తీసుకురావచ్చు. పీసీఓఎస్ మేనేజ్ ఎలా చేయాలి? ఇది ఇంపార్టెంట్ పార్ట్. పీసీఓఎస్‌ని క్యూర్ అవుతుందా లేదా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. క్యూర్ అయ్యే కాన్సెప్ట్ లేదు. కానీ ఎఫిషియెంట్‌లీ దీన్ని మేనేజ్ చేయొచ్చు. ఇందులో చాలా స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ నంబర్ 1 డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. గైనకాలజిస్ట్ ఆర్ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే బ్లడ్ టెస్ట్ ఆర్ అల్ట్రాసౌండ్ చేస్తారు. అందులో పీసీఓఎస్ అనేవి కన్ఫర్మ్ అవుతుంది. డాక్టర్ కన్ఫర్మ్ చేస్తారు. అప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. స్టెప్ నంబర్ 2 డైటరీ చేంజెస్. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ మేనేజ్ చేయడానికి డైట్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వైట్ రైస్, మైదా, షుగర్ ఇవన్నీ తగ్గిచ్చేసేయాలి. తినకూడదు. వెజిటబుల్స్, ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్, ప్రోటీన్స్ అంటే ఎగ్స్, చికెన్ మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్‌ని కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి డైలీ. స్పెసిఫిక్ పీసీఓఎస్ డైట్ ప్లాన్ కోసం ఒక డైటీషియన్‌ని కలవడం బెస్ట్ చాయిస్ అని చెప్తాను నేను. స్టెప్ నంబర్ 3 ఎక్సర్సైజ్. డైలీ 30 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయండి. అంటే వాకింగో, యోగానో, స్విమ్మింగో ఇవన్నీ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి పీసీఓఎస్‌కి. ఎక్సర్సైజ్ అనగానే జిమ్‌కి మ్యాండేటరీగా అటెండ్ అవ్వాలి అనేది ఇంపార్టెంట్ కాదు. సో, ఎక్సర్సైజ్ నార్మల్‌గా ఇంట్లో చేసేసినా సరిపోతది. స్టెప్ నంబర్ 4 స్ట్రెస్ మేనేజ్‌మెంట్. స్ట్రెస్ అంటే కార్టిజాల్ లెవెల్స్. కార్టిజాల్ లెవెల్స్ బాడీలో ఇంక్రీజ్ అవుతే ఇంబాలెన్స్ అనేది జరుగుతది. అంటే హార్మోనల్స్ ఇంబాలెన్స్ జరుగుతది. అది పీసీఓఎస్‌ని ఇంకా వర్సెన్ చేయొచ్చు. సో, నచ్చిన పనులు స్ట్రెస్ ఫ్రీగా చేస్తూ ఉండండి. లైక్ మెడిటేషనా, డీప్ బ్రీతింగా, జర్నలింగా, మీ ఫేవరెట్ హాబీసా ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్‌కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్టెప్ నంబర్ 5 అండి. మినిమమ్ 7-8 అవర్స్ స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. స్లీప్ తగ్గింది అంటే ఇండైరెక్ట్‌గా కార్టిసాల్ పెరుగుతుంది అండ్ పీసీఓఎస్ సింప్టమ్స్ ఇంకా వర్స్ట్ అవుతాయి. అన్నిటికన్నా పెద్ద ఫియర్ యాక్చువల్లీ పీసీఓఎస్ ఉంటే నేను ప్రెగ్నెంట్ అవ్వడం కష్టమా? ఇది చాలా మంది అమ్మాయిల్ని సతాయిస్తూ ఉంటది. అసలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. హానెస్ట్ ఆన్సర్ పీసీఓఎస్ ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేయొచ్చు. కానీ ఇది ఎండ్ ఆఫ్ ది రోడ్ కాదు. ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా మంది పీసీఓఎస్ ఉన్న వుమెన్స్ సక్సెస్‌ఫుల్‌గా కన్సీవ్ అయ్యారు. ఎర్లీ డయాగ్నోసిస్, ప్రాపర్ మేనేజ్‌మెంట్ ఈ ఫర్టిలిటీ అవుట్‌కమ్స్‌ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాయి. సో, పానిక్ అవ్వకండి అండ్ పానిక్ మీ ఫ్యామిలీని కూడా చెయ్యకండి. ఇది డిస్కస్ చేయండి డాక్టర్‌తో ఓపెన్‌గా. సో, వాళ్ళే మీకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు. ఈ వీడియో హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సిస్టర్స్‌తో కూడా ఇది షేర్ చేసుకోండి అండ్ అవేర్‌నెస్ స్ప్రెడ్ చేయండి. ఇట్లాంటి హెల్త్ అవేర్‌నెస్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంపార్టెంట్ హెల్త్ టాపిక్స్‌ని తీసుకొస్తున్నాను. అన్నాక టేక్ కేర్ అండ్ బాయ్.